ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు 7వ ధర్మాసనంలో ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముందుగా. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ వర్గీకరణ చేయమని. మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి, ఎవరికి అన్యాయం చేయకండి అని చెప్పి మేము అందరం ఇప్పుడు కలిసే ఉన్నాం. ఎవరిని విడిపోమని ఇప్పుడు చెప్పలేదు, పోరాటం చేస్తున్నాం. ఎవరికి రావాల్సిందో వాళ్ళకి వాటా రావాలని తప్ప మాకేదో ఎక్కువ ఇచ్చేయాలి, వాళ్ళకేదో తక్కువ ఇచ్చేయాలని చెప్పి ఎవరు ఏ నాయకుడు కూడా ఎప్పుడు అడగలేదు. దామాషా ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా రెడ్డి కాంగ్రెస్ పెట్టారు. ఏమైంది? కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. మాకు రావాల్సిన వాటా మాకు ఇమ్మని అడుగుతున్నాం తప్ప ఏ ఒక్కరిని కించపరిచే విధంగా మేము ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడబోం కూడా. కనుక 30 సంవత్సరాలు మేము చేస్తున్న ఉద్యమానికి ఈరోజు మరి ఆగస్టు 1వ తారీఖున ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు గారు ఇచ్చిన అన్ని రాష్ట్రాలు కూడా వర్గీకరణ అనేది చేసుకోవచ్చని ఆ తీర్పు కేవలం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలాగే ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఉద్యమం కొరకే వచ్చిన తీర్పు అది. కనుక ఆ తీర్పుకి అందరూ కూడా మరి శిరస్సు వహించి ఆమోదించాలని నేను కోరుతూ, అదేవిధంగా మరి ఈ రాజమండ్రిలో హర్ష్ కుమార్ గారు చాలా ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆయన కట్టిన తర్వాత మరి మాధురికి ఎలాగా నువ్వు వర్గీకరణ చేస్తే సీఎం అవుతావని చంద్రబాబు నాయుడు గారు నిశ్చయించిన రోజు ఉంది. ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి సార్ హర్ష్ కుమార్ గారు. మరి అలాగే కోర్టు కూడా మరి మా ఎంపీ తీర్పిచ్చింది, మాధురికి వెనకబడి ఉన్నాము, మాధురికి న్యాయమైన కోర్టు ఇచ్చిన తీర్పుకి మరి నాడు చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశంలో మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేసి మాధురికి న్యాయమే ధ్యేయంగా మరి అన్ని వర్గాలకి కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ ఫలాలు అందాలని అలాగే చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారు అందరూ కూడా మరి అలాగే దీని మీద స్పందించారు. మరి ఈరోజు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చాలా సీరియస్గా మాట్లాడేవాడిని. ఈరోజు ఒక పట్టరాని ఆనందంతో 6 దశాబ్దాల కళ ఆగస్టు 1వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా మా కళ నెరవేరినందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరపున, మా మాదిగ ఉపకులాల తరపున ఎస్సీల వర్గీకరణకు సహకరించిన రాజకీయ నాయకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మరి మాకు వెనకుండి ఉద్యమాన్ని నడిపించి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ మీడియా ద్వారాగా, ఈ వేదిక ద్వారాగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అట్టడుగు వర్గాల పట్లైన చిత్తశుద్ధిని నిరూపించుకున్నందుకు, అదే రకంగా మాకు కింద ఉండబడే మాల చిన్న లీడర్లు కానీ మాలలు కానీ మాకు ఎటువంటి వ్యతిరేకం కాదు. మాలలు మా అన్నదమ్ములు వర్గీకరణ చేసుకోండి అని చెప్పి స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు గారు కూడా వర్గీకరణ మద్దతు ఇచ్చారు కదా. అదే రకంగా గద్దర్ గారు కూడా వర్గీకరణ మద్దతు ఇచ్చారు కదా. మరి వీళ్ళంతా మానలే కదా వర్గీకరణకు మద్దతు ఇచ్చినప్పుడు. అదే రకంగా ఈయనకి ఎవరైతే హర్ష్ కుమార్ గారు ఉన్నారో నేను హెచ్చరిక చేయట్లేదు, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఏ మాత్రం రాజ్యాంగం మీద కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం ఉంటే న్యాయ పోరాటం చేయండి. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ రోజు వర్గీకరణ చెల్లదని చెప్పి మానమహనుడే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళి వర్గీకరణ కొట్టించింది. మరి మేము చేయాల్సిన న్యాయ పోరాటమే కదా. ఒక పక్క మందకృష్ణ మాదిగ గారు, అనేక సంఘాలు, అనేక మంది రాజకీయ పార్టీలో ఉండబడే మాదిగ మేధావులు, అనేక మంది బయట నుంచి వచ్చినటువంటి మాదిగ మేధావులు
వీళ్ళందరూ కూడా ఎవరి పోరాటం వాళ్ళు చేశారు. ఆ పోరాటం ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. మరి ఈ తీర్పు అనేది ఈ రోజు వచ్చింది కాదు. 2020లోనే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ వచ్చింది కదా. అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ అనుకూలంగానే మరి పంజాబ్ 2010లోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. పంజాబ్ వెస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు 2020లో జడ్జిమెంట్ వచ్చింది కదా. ఆ జడ్జిమెంట్ ప్రకారం మాకు అధికారం సరిపోవట్లేదు, మేము 3 మాత్రమే ఉన్నాము, 5 లేదా 7 ధర్మాసనానికి మీరు వెళ్ళండి, వెళితే వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి మరి ఏదైతే విస్తృత ధర్మాసనం ఏదైతే 7 జడ్జీలు ఉన్నారో సుప్రీంకోర్టు జడ్జీలు, మరి చంద్రచూడ్ జడ్జి గారి అధ్యక్షతన ఏదైతే జడ్జిమెంట్ జరిగిందో 7 కూర్చుంటే 7లో ఒకరు మాత్రమే వ్యతిరేకించారు. మెజారిటీ జడ్జిలు మరి తీర్మానం చేసి ఇచ్చారు కదా. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వేమి చిన్నపిల్లడు కాదు కదా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు కుట్రదారుడు, బీజేపీ కుట్రదారుడు, మందకృష్ణ మాదిగని పావుగా వాడుకున్నారు. మందకృష్ణ మాదిగ గారి కంటే కొంచెం ముందు పుట్టిందండి. 1965లోనే లోకూర్ కమిషన్ ఏర్పాటు చేసి మరి మాలలు ఎక్కువ తీసుకుంటున్నారు, మాదిగలకు అన్యాయం జరుగుతుందని రిపోర్టులు చెప్తున్నాయి కదా. రామచంద్ర కమిషన్ రిపోర్ట్ చెప్తుంది కదా, ఉషాగర కమిషన్ రిపోర్ట్ చెప్తుంది కదా. ఈ స్వార్థపరమైన ఆలోచనలకి మాలను బలి చేస్తావా హర్షకుమారు? జాగ్రత్తగా ఉండమని ఈ మీడియా ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాను. నేను మీకు ఇంకోటి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారికి ముందే ఫిబ్రవరి 20నే తీర్పు తెలుసంట. అందుకునే పబ్లిక్గా వచ్చి ఆయన వర్గీకరణకి సపోర్ట్ చేసేసాడంట. అంటే వీళ్ళకేమో సుప్రీంకోర్టు వర్గీకరణ కొట్టేస్తేనేమో న్యాయ వ్యవస్థ బతుకుందంట. వర్గీకరణకు మరి అనేక కమిషన్లు వేసి అనేక వాదనలు వినిపించి అనేక సమస్యలు తెలుసుకుని అనేక రిపోర్టుల ద్వారా నివేదికలు తెప్పించుకుని సుమారు 15,000 పేజీల నివేదికలు తయారు చేసి ఆ నివేదికల ద్వారా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టు సరిచేస్తేనట అది తీర్పు వ్యతిరేకం. మేము తీర్పుకి మరి ఆ రోజు వచ్చినప్పుడు మేము ఎప్పుడు తీర్పు వ్యతిరేకమని మేము చెప్పలేదే. మేము న్యాయ పోరాటం చేసాం, బయటకు వచ్చి మా కష్టాలు చెప్పుకున్నాం, మా వేదన చెప్పుకున్నాం. అంతే తప్ప నీలాంటి కుట్రపూరితమైన ఆలోచన చేసి మాదిగల్ని రెచ్చగొట్టే పరిస్థితి చేయబాకని చెప్పేసి హర్షకుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము మాలల సభను అడ్డుకోం, మాలలు ప్రేమిస్తాం, మాలల్ని ప్రేమిస్తాం, అడ్డుకోం.